అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు అభిరుచి. టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో మిమ్మల్ని అలరిస్తున్న మీ అభిరుచిలో ఇవాల్టి వెరైటీస్ ఏంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్లోనే ఒక మంచి వెరైటీని మన షెఫ్ గారు చేసి చూపిస్తారు కదా. మరి ఈ రోజు ఎవరు ఎలాంటి వెరైటీ కోరుకుంటూ ఈమెయిల్ చేశారో చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఒక మంచి స్నాక్ ఐటమ్ కావాలంటూ మనకి మెయిల్ చేశారండి సుష్మా గారు. ఓకే. కార్న్ ఇంకా బీట్రూట్ కాంబినేషన్ లో మంచూరియా. సో అది బాగా వస్తుంది అంటే చేసుకోవచ్చు, ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటూ మెయిల్ చేశారు. అంటే కొంచెం కమ్మగా వస్తుంది. కమ్మగా ఉంటుందా? అంటే స్వీట్ కార్న్ మనకి కొంచెం కమ్మదనం ఉంటుంది. బీట్రూట్ లో కూడా ఉంటుంది కదా. యా. సో అంటే ఓవరాల్ గా అంటే దీంట్లో కొన్ని స్పైసెస్ అవి కూడా యాడ్ చేస్తాం కాబట్టి మంచి టేస్టీగా వస్తుంది. టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వెరైటీ కాంబినేషన్ కదా. అవునండి. ఎందుకంటే బీట్రూట్ అలాగే మరి ఈ కార్న్ అనేది చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఓకే, మరి కార్న్ బీట్రూట్ మంచూరియా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ బీట్రూట్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. కార్న్ బీట్రూట్ మంచూరియా కావాల్సిన పదార్థాలని చూసారు కదా. రాజుగారు మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ మంచూరియా బాల్స్ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి. ఓకే, నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఇక్కడ ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకున్నాం కదా. సో వాటిని మనం ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఓకే. ఓకే. అంటే ఆ కార్న్ పలంగా వేస్తే పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవునవును, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా. సో బీట్రూట్ మనం తురుముకొని వాటర్ పిండేసుకుంటాం. ఓకే. కొద్దిగా డ్రైగా అవ్వాలా మనకి అది? అవునండి. ఓకే. అలాగే దీంట్లో స్వీట్ కార్న్ మనం కచ్చా పచ్చగా చేసి పెట్టుకున్నాం కదా. దీంట్లో మైదా. ఓకే. మనకి బైండింగ్ దీంట్లో ఏమీ లేదు కాబట్టి ఏదన్నా ఇలా పిండి వేసుకోవాలి. అవునండి. సో మంచిగా కంపల్సరీగా వేసుకుంటాం. అవును. అలాగే కార్న్ ఫ్లోర్ అండి. అంటే కొద్దిగా ఈ ఆలు ఇలాంటివి చేసేటప్పుడు మనం జస్ట్ ఊరికే ఆ కార్న్ ఫ్లోర్ కానీ అలా కొంచెం వాడతాం కదా. అవును. దీనికి కొంచెం ఎక్కువ వాడతాం. బైండింగ్ ఏజెంట్ ఏమీ లేదు కాబట్టి కొద్దిగా మైదా ఎక్కువ తీసుకోవాలి. సో దీంట్లో అల్లం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి. సో ఒకసారి బాగా కలిపేసుకో. మరి ఈలోగా మేము చిట్కా చూస్తాం అయితే. ఓకే. ఓకే అండి, ఇక్కడ నూనె వేడెక్కుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. పొడవాటి జుట్టు కోసం ఈ చిట్కా: కొబ్బరి నూనెని మరిగించి ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని వేసి అవి కరిగిన తర్వాత తలకి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది. చిట్కా బాగుంది కదండి, మరి మీకు కూడా ఉపయోగపడుతుంది అంటే ట్రై చేసి చూడండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. యా, చక్కగా వేడెక్కింది నూనె. ఓకే. ఈవెన్గా వస్తాయి. మనం మైదా లేకుండా కొంచెం కార్న్ ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుని ఇలా మనకి రాదా రాజు గారు? కొంచెం క్రిస్పీగా ఎక్కువ వస్తుంది. బాగా క్రిస్పీ అయిపోతుందా? ఓకే. అంటే తినేప్పుడు కొంచెం మనకి మరి కరకరలాడిపోతుంది. సో ఇలా అయితే మనకు కొద్దిగా సాఫ్ట్ ఇది ఉంటుంది. కానీ బీట్రూట్ అంటే మనకి ఇలా కర్రీస్ కొంచెం ఈ వడల టైప్ లో ఇలా ట్రై చేస్తూ ఉంటారు, కానీ కొద్దిగా ఈ మంచూరియా అంటే ఈ కాంబినేషన్ ముఖ్యంగా కొద్దిగా వెరైటీగా ఉంది కదా. స్వీట్ కార్న్ బీట్రూట్. ఓకే. ఓకే.
మనం మామూలుగా ఈ మంచూరియాలు ఏవి చేసినా కూడా తర్వాత మళ్ళీ మనము టాస్ చేసినప్పుడు మంచి కలర్ వస్తాయి కదా, సోయా సాస్ ఇవన్నీ వేయటం మూలన. ఎస్ ఇక్కడైతే అవి వేయకుండానే ఆల్రెడీ మన మంచూరియన్ బాల్స్ కి మంచి కలర్ వచ్చేస్తాయి బీట్రూట్ మూలన. బీట్రూట్ ఉంది కదా. ఆ ప్యాన్ ఇటు పెట్టేస్తారా, నేను వేయించుతూ ఉంటాను. ఓకే. మనకి ఎలాగో స్వీట్ కార్న్ ఉడికించిందే కాబట్టి కొద్దిగా ఆ మైదా ఇదంతా కొంచెం కుక్ అయితే సరిపోతుంది కదా. అవునండి, అంటే బీట్రూట్ కొంచెం పచ్చిగా తీసుకున్నాం కదా, లోపల ఉన్న బీట్రూట్ కొంచెం మనకి అది ఉడికితే మగ్గితే మనకి సరిపోతుంది. Yes. సో ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఓకే, అలాగే అల్లం. ఓకే. ఈ బాల్స్ మాత్రం చూడండి రాజు గారు, భలే వచ్చాయి. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా సోయా సాస్, ఓకే, అలాగే చిల్లీ సాస్ అండి. ఇది సరిపోతాయి రాజు గారు? కొంచెం అండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఓ ఓకే. ఆ బాల్స్ కూడా దీంట్లో వేసేయండి. ఓకే. మనకి కార్న్ ఇంకా బీట్రూట్ మీరు అన్నట్టు కమ్మగా ఉంటాయి కాబట్టి కొంచెం ఈ అల్లం ఘాటు ఆ వెల్లుల్లి ఘాటు బాగా పట్టేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ తినేటప్పుడు మనకి ఇది కూడా బాగుంటుంది ఫీల్. ఎస్ అండి. సో కార్న్ ఫ్లోర్ లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఓకే. సో ఇక్కడ కొద్దిగా ఉల్లికాడలు, ఓకే. ఓకే, రెడీ అయిపోయిందండి. మనం ఏ మంచూరియా చేసుకున్నా మనకి ఫైనల్ గా సర్వింగ్ చేసేటప్పుడు ఆ స్మెల్ మాత్రం ఒకటే ఇది వస్తుంది మనకి, ఆ అల్లం వెల్లుల్లి మనకి కోటింగ్ అది వస్తుంది కదా. అవునవును. సో చివరిగా స్ప్రింగ్ ఆనియన్ తోని కొంచెం గార్నిష్. ఓకే. సో ఇంకా కావాలనుకున్న వాళ్ళు సర్వ్ చేసుకున్నప్పుడు ఆనియన్స్ వాళ్ళ ఇష్టం, ఉల్లిపాయలు ఏవైనా. ఓకే, మరి వేడివేడిగా కార్న్ బీట్రూట్ మంచూరియా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ మంచూరియా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ బీట్రూట్ మంచూరియా తయారు చేసే విధానం: ఉడికించిన స్వీట్ కార్న్ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక బౌల్లో బీట్రూట్ తురుము, మిక్సీ పట్టిన స్వీట్ కార్న్, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, తరిగిన అల్లం, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం వేసి వేగాక సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి, ముందుగా వేయించుకున్న మంచూరియన్ బాల్స్ వేసి వేయించాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు కలిపి దీనిలో పోసి బాగా దగ్గర పడించి తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ బీట్రూట్ మంచూరియా రెడీ. కార్న్ బీట్రూట్ మంచూరియా తయారీ విధానం చూశారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే. ఈ కార్న్ ఫ్లోర్ వేయటం మూలన అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా దీన్ని బాగా పట్టేసాయి కదా, ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసాయి. ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా తెలుస్తున్నాయి. అండ్ చిన్న స్వీట్నెస్ కూడా ఉంది, ఆ స్వీట్ కార్న్ ఫ్లేవర్. బీట్రూట్ కూడా కొంచెం స్వీట్ గానే ఉంటుంది, ఆ స్వీట్ గానే ఉంటుంది కాబట్టి మనం ఫ్రై చేసేటప్పటికి యాక్చువల్ గా బీట్రూట్ ఇది తెలుస్తుంది కదా. సో అలాగా కాస్త స్వీట్నెస్, ఈ రెండిటి ఘాటు బాగుంది మొత్తానికి. అంటే ఎక్కువ స్పైసీగా ఇష్టపడని వాళ్ళకి ఇది ఒక మంచి స్నాక్ కదా. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. ఓకే, ఈ మంచూరియా ఒక డిఫరెంట్ టేస్ట్ లో బాగుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా.
పెరుగులో కుంకుమ పువ్వు కలిపి పెదాలపైన రాసుకుంటే పెదాలు నిగారిస్తాయి. వంటలో పిండి వంటల్లో కార్న్ బీట్రూట్ మంచూరియా తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఇలాగే మీకు ఇష్టమైన వంట నేర్చుకోవాలంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం టేస్టీ, వెరైటీ అండ్ హెల్దీ సూప్ చూడబోతున్నామండి. అదేంటంటే వామాకు సూప్. మరి ఈ సూప్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, ఇప్పుడు గుడ్ ఫుడ్ లో వామాకు సూప్. అవునండి. సో ఈ సూప్ అంటే ఇది వింటుంటేనే, ఊహించుకుంటుంటేనే చాలా కొత్తగా అనిపిస్తోంది. ఎందుకంటే వామాకు అనగానే అందరూ ఆల్మోస్ట్ బజ్జీలే ఎక్కువ అందరికి తెలిసిన ఐటమ్. ఎస్ అండి. సో బజ్జీలు కాకుండా మనం వామాకుతో సూప్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. అంటే సీజనల్ గా మనకు అంటే సరిపోయే వాటిని అంటే సూప్లు అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో వాటిలోకి వీటిని కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆ వామాకు కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం ఆ ఆ ఘాటుతో రుచి కూడా కొద్దిగా బాగుంటుంది కదా. ఎస్ అండి. సో కాబట్టి కొద్దిగా వెరైటీ సూప్ అన్నమాట. ఎస్ అండి. ఓకే, మరి వామాకు సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వామాకు సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామాకులు 6, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్. రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి ప్రాసెస్ కూడా. సో సింపుల్ అంటున్నారు కానీ ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలని ఉంది నాకు. సో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కదా. వెరైటీగా ఉంది. అండ్ సో కొద్దిగా వెన్న వేసుకుని, అండ్ ఈ వామాకు కూడా ఈ మధ్య అందరూ చక్కగా ఇంట్లోనే కుండీల్లో పెంచుతున్నారు. ఎస్ అండి. ఫ్రెష్ గా మనకి ఆకులు కూడా బాగా వస్తుంటాయి కదా. సో దీంట్లో అల్లం అండి, వామాకును కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని, సో ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకొని, ఓకే, ఓకే. మరి ఇది మరిగేలోగా మేము కూడా ఒక చిట్కా చూస్తాము. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ సూప్ మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఇంకొక మంచి చిట్కా. అన్నం వండేటప్పుడు పొంగకుండా ఉండాలంటే గిన్నె అడుగు భాగంలో కొద్దిగా నూనె రాస్తే అన్నం పొంగకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. చక్కగా బాగా మరుగొచ్చేసింది. ఎస్ అండి. ఇప్పుడు దీన్ని వేరే ప్యాన్ లోకి మనం వడగట్టేసుకున్నాం అండి. ఓకే, సో అది పెట్టేస్తారా? పెట్టేస్తాం. ఓకే. సో దీంట్లో ఇప్పుడు సీజనింగ్ చేసుకోవాలి. సో రుచికి సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి. సో అలాగే అంటే ఇది కొంచెం థిక్ కావడానికి కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్. సో క్లియర్ సూప్ కావాలనుకుంటే మనం డైరెక్ట్ గా ఇలా తాగేసి తీసేసుకోవచ్చు. మనము ఇందులో ఈ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటేనే బెటర్ ఏమో రాజు గారు. ఎందుకంటే మనకి ఆ ఉట్టి వాటర్ దీనికి చాలా ఘాటుగా వస్తుంది కదా. ఎస్ అండి. కొంచెం చిక్కగా ఉంటే అంటే ఈ కార్న్ ఫ్లోర్ మనం ఇందులో కలపటం మూలాన ఆ ఘాట్ అనేది కాస్త తగ్గుతుంది, కొంచెం తగ్గుతుంది. అప్పుడు కొద్దిగా మనం క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, రెడీయా? బౌల్లోకి తీసేస్తారా? ఎస్ అండి. ఇది ఏంటంటే ఒక మెడిసినల్ సూప్ లా అనిపిస్తుంది. ఎస్. సూప్ రెడీ. ఓకే, కార్వింగ్ ఏం చేసి చూపిస్తున్నారు రాజు గారు? కీరాలో బఫెలో చేస్తుంది. గేదె. ఓకే, ఓకే. కొంచెం డార్క్ కలర్ ఉందండి. సో కొంచెం ఒకే సైజ్ లో అంటే కొంచెం లావుగా ఉండేటుంటే బాగుంటుంది. సో పైనుంచి కిందకి ఒకేలా ఉండేలా. ఎస్ అండి. సో ఇటువైపు హెడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ముందర ఇలా యూ షేప్ లో కొమ్ములు వస్తాయి కదా. అవును. ఓకే. సో ఇటువైపు నుండి ఎండ్ చేసి ఇక్కడికి వచ్చాక కొంచెం దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇలా నోస్ అనమాట, నోస్ మౌత్ ఇక్కడ చూపిస్తాం. సో దాని తర్వాత సైడ్ నుంచి దాని పక్క నుంచి స్కిన్ అది తీసేస్తే ఆ షేప్ అనేది మనకు తెలుస్తుందండి.
ఎలివేట్ అవుతుంది. ఎస్. ఓకే, సో ఇలా వస్తుందండి. ఓకే. సో ఈ పార్ట్ మనం అంటే ఈ ఫేస్ పార్ట్ వదిలేసి తక్కిన భాగం మొత్తం మనం స్కిన్ తీసేసేయాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కొంచెం మనం ట్రిమ్ చేసుకుంటాం. ఇక్కడ మెడ దగ్గర. ఎస్ అండి. ఇటువైపు అలాగే రెండో వైపు కూడా, కింది వైపు కూడా. సో సింపుల్ గానే చేసుకోవచ్చు. ఆ ముందు హెడ్ పార్ట్ ఒకటి కొంచెం జాగ్రత్తగా అదొకటి మనం ముందు డ్రా చేసుకున్నాం అనుకోండి, చేసుకుంటే మిగతాదంతా ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇక్కడ హాఫ్ మూన్ సర్కిల్లో అంటే హాఫ్ సర్కిల్ కొంచెం పీల్ చేసి తీసేస్తాం, అంటే స్కిన్ నోరు చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఇలా. సో అలాగే దాని కొంచెం పైన చిన్న హోల్స్లా చేస్తున్నాను, అంటే నోస్ చిన్న రంధ్రాలానే ఉంటుంది కదా. ఇక్కడ లవంగం పెడుతున్నాను. అలాగే కొమ్మలు ఉన్నాయి బట్ చెవులు లేవు కదా. అవునవును. సో దాని కొరకు స్కిన్లోంచి కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసి ఎడ్జ్ కొంచెం మనం ట్రిమ్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని పెట్టడానికి ఇలా కొమ్మల పక్కన స్లిట్ ఇవ్వాలి. ఇలా స్లిట్ ఇచ్చేసి ఓకే ఇలా వచ్చేస్తుంది. రైట్, రెడీ. సో టైల్ పెట్టడానికి ఇక్కడ అవసరం అనుకుంటే పెట్టచ్చు. ఇలా మిరపకాయ తొడిమ. ఓకే. సో ఈ పాయింటెడ్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఇలా సైడ్లో పెట్టచ్చు. దాని కింద ఇలా కుచ్చులా ఉంటుంది కదా, అదే. ఆల్రెడీ మీరు ఇంకో గేదెని చేసి పెట్టారా ఇక్కడ? ఎస్ అండి. కాళ్ళేవి రాజు గారు? సో కింద కూర్చుంది కదండి. ఓ కనపట్ల లోపలికి వెళ్ళిపోయాయా? మడతేసి అంటే మనం కూడా అలా కూర్చున్నప్పుడు కాళ్ళలో మడతేసి కూర్చుంటాం కదా. యా, ఓకే. బాగుంది రాజు గారు. చాలా సింపుల్ గా అనిపించినా చూడడానికి కొంచెం ట్రై చేయాలి, కాకపోతే కొద్దిగా వెరైటీగా ఉంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి, చక్కగా వేడివేడి వామాకు సూప్ తో కార్వింగ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ వామాకు సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వామాకు సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వామాకు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీన్ని మరొక పాన్ లోకి వడగట్టి ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త మరగనివ్వాలి. కార్న్ ఫ్లోర్ లో నీళ్లు కలిపి దీనిలో పోసి కాస్త చిక్కపడ్డాక సర్వ్ చేసుకోవాలి. అంతే, వామాకు సూప్ రెడీ. వామాకు సూప్ తయారీ విధానం చూసారు కదండి. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఈ సూప్ ఎలా ఉందో చెప్తాను. రాజుగారు టేస్ట్ చూసేద్దామా ఫాస్ట్ గా? ఓకే. రాజుగారు నిజంగానే చాలా వెరైటీగా ఉంది. యాక్చువల్గా మనము కార్న్ ఫ్లోర్ వేస్తేనే మనకు ఆ వామాకు ఘాట్ అనేది బాగా తెలుస్తోంది కదా. అవునండి. సో అది వేయకుండా అంటే ఇది చాలా కొద్ది క్వాంటిటీ తీసుకోగలుగుతాం మనం, ఎందుకంటే ఆ ఘాటు మరి ఎక్కువగా ఉన్నా కూడా మనము సూప్ అంతా తీసుకోలేం కదా. కాబట్టి మీరు కార్న్ ఫ్లోర్ యాడ్ చేశారు. అండ్ ఫైనల్ గా పెప్పర్ పౌడర్ అనేది కూడా, ఈ కాంబినేషన్ అంతా కూడా బాగుంది. అవునండి. సో ఇక్కడ ఈ సూప్ చేసేటప్పుడు మాత్రం వామాకులు ఎక్కువగా వేసేసుకోకుండా లిమిటెడ్ గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ అయిపోతే వాము ఘాట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. కానీ ట్రై చేయండి, ఒక మంచి సూప్ ఇది రైనీ సీజన్ లో. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. సన్టైన్ అయిన చర్మం పైన నిమ్మరసం, తేనె ఇంకా పసుపు కలిపిన పేస్ట్ తో రుద్దుకుంటే ట్యాన్ తగ్గిపోతుంది. మరి ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఈ రోజు పోటీ పడి మన పార్టిసిపెంట్స్ ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి ఈ రోజు కూడా పోటీ పడి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ ఇద్దరిని కూడా పరిచయం చేసుకుందాం.
హాయ్. హాయ్ గీత గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏం పేరు మీ పేరు? స్వాతి. స్వాతి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను రామంతపూర్ నుంచి వచ్చాను. బి ఫార్మసీ కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్ కోసం వెయిటింగ్. రిజల్ట్ కోసం వెయిటింగ్. ఆల్ ద బెస్ట్. మంచి రిజల్ట్, మంచి మార్కులతో పాస్ అవుతారు మీరు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ గీత గారు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది. మీరిద్దరు సిస్టర్సా? సిస్టర్స్. ఓ, సో మీరు పెద్ద చిన్న చిన్న ఇంటర్ అయిపోయిందా? ఏం పేరు? శ్రీలత. శ్రీలత, స్వాతి. ఇంకొకటి తనకి ఎంబీబీఎస్ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. వెరీ నైస్. ఓకే, చాలా కష్టపడి చదవాలి ఇప్పటి నుంచి. కాబట్టి మంచి మంచి వంటలు చేసుకుని బాగా ఆరోగ్యంగా తిని బాగా చదువుకో. ఓకేనా? సరే, ఇంకా మరి వంటలు స్టార్ట్ చేద్దామా? ఓకే. సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు? స్వాతి. అక్కయ్యనే ఫస్ట్. అక్కయ్యనే ఫస్ట్. నువ్వెందుకు ఫస్ట్ చేయకూడదు? అంటే ఇంటికి పెద్దవాళ్ళే కదా స్టార్ట్ చేసేది ఏదైనా పని. అలా అని ఎక్కడైనా రాసి పెట్టింది ఏంటమ్మా? సరే, ఓకే. మరి స్వాతి ఏ ఊరించి వంట చేస్తారు? సొరకాయ ఇడ్లీ. సొరకాయ ఇడ్లీ బాగుంటుందా? చాలా బాగుంటుంది మీలాగా. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. సరే, సొరకాయ ఇడ్లీ కదా, వినడానికి అయితే చాలా వెరైటీగా ఉంది. ఓకే, మరి సొరకాయ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సొరకాయ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి చూద్దాం ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి. పిండి అంతానా? ఫస్ట్ సొరకాయ తురుము. సొరకాయ తురుము చక్కగా నీళ్ళు లేకుండా పిండేసేసి. అండ్ అలా ఏం అవసరం లేదు, వాటర్ ఉన్నా సరే. మనం ఎలాగో పిండిలో కలిపేస్తాం కాబట్టి పర్లేదా? ఓకే. నెక్స్ట్ బొంబాయి రవ్వ. ఇది మనం సొరకాయ తురుము ఎంత క్వాంటిటీ తీసుకుంటామో ఇది కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి, ఈక్వల్ గా. ఇంకా దీనికి ఇడ్లీ పిండి ఏం అక్కర్లేదు మనకి? అవసరం లేదు. బాగుంది. ఇంకా నెక్స్ట్ మనం కొంచెం శనగపిండి తీసుకుందాం. శనగపిండి బేసిక్ గా శనగపిండి అంటే మనకి పకోడీలో ఇలాంటి వాటికి వాడుతూ ఉంటారు కదా. కానీ ఇక్కడ ఇడ్లీలో కూడా మనం శనగపిండి వాడుతున్నావా? తర్వాత దీంట్లో క్యారెట్ తురుము. ఇది మన టేస్ట్ సరిపోయేంత. కొందరు ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. తర్వాత అల్లం తురుము. అల్లం ముక్కలా? ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి. మనం కారం వేసుకుంటాం కొంచెం ఇందులో, అందుకే పచ్చిమిర్చి కొన్ని. కారం పొడి కూడా వాడతాం, అంటే కొంచెం కలర్ కోసం. కలర్ కోసం. ఓకే ఓకే. నెక్స్ట్ పసుపు. నెక్స్ట్ కారం. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం సరిపోతుంది. ఓకే. తర్వాత ఉప్పు. ఇంకా చిటికెడు వంట సోడా. ఓకే. ఇందులో పిండి ఏమి మనకు మామూలుగా అయితే పులిసి కొద్దిగా పొంగుతాయి కాబట్టి కొంచెం అలా వస్తాయి. ఇందులో అలా ఏం లేదు కాబట్టి వంట సోడా యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం చిటికెడు సరిపోతుంది. ఓకే. ఇంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని కలపడం. ఓకే. ఇప్పుడు మనము ఇడ్లీ వేసేసుకుందామా? దీనికి మనం ఆయిల్ పెట్టుకోవాలి ఈ ప్లేట్స్ కి. ఓకే. ఒక్కొక్క డ్రాప్ నేను వేయినా నువ్వు రుద్దేసుకో. చాలా అంతా, ఎందుకంటే జస్ట్ అంటుకోకుండా రావడానికే కదా. స్ప్రెడ్ చేసి ఒక్కొక్క స్పూన్తో ఇడ్లీలా మనం ఇడ్లీ పిండి ఎలా వేసుకుంటాం సేమ్ అలా. ఇడ్లీలో కూడా మనం ఇన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట. ఇది దీంట్లో పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించడమేనా? సో ఇది మామూలుగా మనకి జస్ట్ ఒక 5 minutes అలా కుక్ అయితే సరిపోతుంది కదా? సరిపోతుంది. ఇప్పుడు ఇది విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయటమేనా? వెయిట్ చేయడం. ఓ, మరి తాలింపు ఎందుకు పెట్టావు? నెక్స్ట్ ఇడ్లీ అవుతాయి కదా, అయిన తర్వాత అవి మనం ఇష్టం కట్ ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ కట్ చేసుకొని తాలింపు వేయడం. ఓకే. సో ఇది విజిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దామా? ఓకే స్వాతి, చూద్దామా కుక్ అయిందేమో. అది వెరీ గుడ్. ఓ, వచ్చేసాయి. దీంతో తీసే ప్లేట్లోకి తీద్దామా?
ఓ బాగా అంటే కుడుముల్లా ఉన్నాయి ఇవి. నెక్స్ట్ ఇవి మనం కట్ చేస్తాను. ఇది కట్ చేసేలోపు మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేస్తే అది హీట్ అవుతుంది కదా. ఓకే, ఆయిల్ ఎంత? ఒక 1 స్పూన్ చాలా? 1 స్పూన్ చాలు. నేను ఇప్పుడు కట్ చేస్తాను. సో బీ ఫార్మసీ అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎం ఫార్మసీయా? ఎం ఫార్మసీ. ఓకే, ఇప్పుడు ఎం ఫార్మసీకి బాగుంది కదా యాక్చువల్గా బయట. ఇందులో పోపు దినుసులు వేసేసి ఇందులో మనకి చట్నీ ఏదైనా మన చాయిసా, లేకపోతే పర్టికులర్గా ఏదైతే బాగుంటుంది అని ఏమన్నా ఉందా? కొందరు స్వీట్ గా కావాలి అనుకున్న వాళ్ళు సాస్ లో తినే వాళ్ళు చాలా మంది ఉంటారు. సాస్ లోనా బాగుంటుందా? సాస్ తో కూడా. నెక్స్ట్ కరివేపాకు వేద్దాం. సో కావాలనుకున్న వాళ్ళు ఇలా తాలింపు వేసుకోవచ్చు, లేదంటే అలా యాజ్ ఇట్ ఈస్ గా మనం తినేయచ్చు. ఓకే, సో ఈ తాలింపు ఆ జీలకర్ర ఆవాలు ఆ ఫ్లేవర్ కూడా వాడికి పడితే బాగుంటుంది కాబట్టి కొంచెం తాలింపు వేసుకుంటే బెటర్ ఏమో కదా. ఎందుకంటే మామూలు ఇడ్లీలు మనం ఎలాగో అలాగే తినేస్తాం కదా కదా. ఇప్పుడు ఇవి దీంట్లో వేసేసుకుంటాం. ఓకే, సరిపోతుందా? ఇది అయిపోయినట్టే. తీసిద్దాం ఇందులోకి. దీన్ని ఇలా చూస్తుంటే నాకు యాక్చువల్గా డోక్లా ఉంటుంది కదా, అది గుర్తొస్తుంది. అంతేనా? డోక్లా తనకు చాలా ఇష్టం. తనకు చాలా ఇష్టమా? ఓ, అందుకే నా బాగా ఫాస్ట్ గా రియాక్ట్ అయింది. ఓకే, రెడీ? రెడీ. వెరీ నైస్. ఓకే, సో రెడీయా? రెడీ. మనం ఇడ్లీ అని ఇక్కడ ఇలా ముక్కలు చూపిస్తుంటే మళ్ళీ మన ఆడియన్స్ కి డౌట్ రావచ్చు. సో కాబట్టి ఇడ్లీలు కావాలంటే మీరు యాజ్ టీజ్ గా అలా ఉంచుకొని అలా తినొచ్చండి, లేదంటే కొంచెం ఇంకొద్దిగా టేస్టీగా కావాలంటే ఇలా ముక్కలుగా కట్ చేసి తాలింపు వేసుకుని ఇలా కూడా తీసుకోవచ్చు. మరి వేడివేడిగా సొరకాయ ఇడ్లీ అయితే రెడీ. టేస్ట్ చూసే ముందు సొరకాయ ఇడ్లీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ ఇడ్లీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో సొరకాయ తురుము, బొంబాయి రవ్వ, శనగపిండి, క్యారెట్ తురుము, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రలకు నూనె రాసి ఈ మిశ్రమాన్ని అందులో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని వేసి వేయించాలి. అంతే, సొరకాయ ఇడ్లీ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. శనగపిండితో బజ్జీలు చేసేటప్పుడు అందులో కొద్దిగా బియ్యపిండి కూడా కలిపితే బజ్జీలు క్రిస్పీగా రావడంతో పాటు నూనె కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. శ్రీలత రెడీయా? నువ్వు? నేను రెడీ. నువ్వేం చేస్తావు? మెంతి అప్పాలు. మెంతి అప్పాలు నువ్వు స్నాక్ ఐటమ్. యా. ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి మెంతి అప్పాలు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెంతి అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కసూరి మేతి 1/2 కప్పు, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నెయ్యి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కారం తగినంత, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, క్యారెట్ తురుము కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా శ్రీలత? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. పిండి కలుపుకోవాలా? సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ కూడా హీట్ చేసుకుందామా? చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని తర్వాత పిండి కలుపు. గోధుమ పిండి, శనగపిండి, గోధుమ పిండి, శనగపిండి. గోధుమ పిండి ఎక్కువ, శనగపిండి అందులో సగం కాస్తంత, కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్ కూడానా? ఓకే, కొంచెం ఆయిల్ పోసి కలుపుదాం. ఓ, మామూలుగా మనం చపాతీలకి ఎలా పిండి కలుపుకుంటామో అంతే, కాకపోతే శనగపిండి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఏం అక్కర్లేదా ఇందులో? వేస్తాను. తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కాస్తంత కారం, కొంచెం నెయ్యి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడానా? ఆ. ఓకే, అంతే కలుపుకున్నాం. అంతేనా? పిండి ఇలా కలిపాక కాస్తంత వాటర్ మ్మ్. పోసి కసూరి మేతి వేయాలి, మ్మ్. కాస్తంత జీలకర్ర, పైన సో కసూరి మేతి, జీలకర్ర, వంట సోడా కాస్తంత. చిటికెడ. ఆ. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ముద్దలా చేసుకోవాలా? లాస్ట్కి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడానా? మ్మ్. ఓకే, పిండి రెడీయా? రెడీ. ఇప్పుడు ఇంకా అప్పాలు చేసేసుకుంటావేనా? అప్పాలు చేసుకుంటాం. ఓకే, దాల్చడానికి అది. కావాలా పీట? అప్పాలు అంటే మనకి మామూలుగా చెప్పాలంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా, సరిపోతుంది అదేలా? సరిపోతుంది. ఓకే ఓకే, చెయ్యి. కాస్తంత నువ్వులు వేసుకోవాలి. ఓకే ఓకే, సో కొద్దిగా అది పిండి స్ప్రెడ్ చేసిన తర్వాత నువ్వులు. మ్మ్. చక్కగా వేడైంది, వేసేసి నేను ఇది ఫ్రై చేస్తూ ఉంటాను, నువ్వు ఇంకొకటి చేయి. ఇంకేంటి నీ ఇంట్రెస్ట్, హాబీస్? అది నేను తిప్పుతాను. హాబీస్ వాచింగ్ టీవీ, డాన్సింగ్. డాన్సింగ్ కూడానా? అన్నిట్లో ఉన్నాయన్నమాట అయితే. ఇవి మనకి స్టోర్ ఉంటాయి కదా? ఉంటాయి. మ్మ్. ఎంత, ఒక 1 వీక్ అలా ఉంటాయా? వేగినట్టుంది, తీసేద్దామా? తీసేద్దాం. చాలు. చాలు. అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేసేయచ్చా? ఓకేనా? కరకరలాడే మెంతి అప్పాలు రెడీ. రెడీ అయ్యా, ఈ ప్లేట్లో పెట్టేస్తాం. ఇప్పుడు గార్నిషింగ్ కోసం క్యారెట్ తురుము వేసుకుందాం. రెడీ, వెరీ గుడ్. ఓకే, మరి కరకరలాడే మెంతి అప్పాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఈ మెంతి అప్పాలు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మెంతి అప్పాలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, కారం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. దీనిలో కసూరి మేథి, జీలకర్ర, వంట సోడా, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్నగా పూరిలా ఒత్తుకుని పైనుంచి నువ్వులద్ది కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మెంతి అప్పాలు రెడీ. మెంతి అప్పాలు తయారీ విధానం చూసారు కదండి. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఈ 2 వెరైటీస్ ఎలా ఉన్నాయో చెప్తాం. రాజు గారు, సొరకాయ ఇడ్లీ, మెంతి అప్పాలు. సో ముందుగా సొరకాయ ఇడ్లీ చూసేద్దాం. ఓకే, మీరు కూడా తీసుకోండి. బాగున్నాయి. సో ఆ ఇడ్లీ టేస్ట్ అనేది కొంచెం అంటే లైట్గా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఈ కుడుములు మనకి ఎలా ఉంటాయి, కొంచెం గట్టిగా అలా బాగుంది. కానీ తాలింపు వేసుకుంటే కొంచెం ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది. తాలింపు ఫ్లేవర్ తెలుస్తూ అది బాగుంది. నైస్, ఒక మంచి కొత్త వెరైటీ స్నాక్ లాగా. సో ఇప్పుడు మెంతి అప్పాలు. ఓకే, మరి చూద్దాం. ఇంతకు నీకేం నచ్చింది స్వాతి? నాకు 2 నచ్చాయి, 2 బాగున్నాయి. రెండిట్లోకి కొంచెం ఎక్కువగా ఏమన్నా నచ్చింది? 2. 2. నీకు? నాకు అప్పాలు నచ్చాయి. అప్పాలు నచ్చాయి. అంటే ఇడ్లీలో ఏమైనా ఎక్కువ తక్కువ అయిందా? అంటే ఎప్పుడు తినేదే కదా ఇడ్లీ, వెరైటీ లేదు కదా. వెరైటీ లేదంటావా? ఎందుకు వెరైటీ లేదు? ఎప్పుడు ఇడ్లీ తింటామేంటి? కానీ ఇడ్లీ టేస్టే వచ్చింది కదా. ఇడ్లీ అయితే ఇడ్లీ టేస్ట్ రాకూడదా? మనం ఇడ్లీ అనుకున్నప్పుడు మరి ఇడ్లీ టేస్టే ఉంటుంది కదా. ఓకే, సరే చూద్దాం మరి ఇంతకీ ఈ రోజు ఎవరు విన్నరో. సో రాజు గారు ఏమంటారు మీరు? ఏది బాగుందంటారు? సో ఇడ్లీ అంటే కొంచెం కొద్దిగా ఫర్మెంట్ లాగా మనం
అంటే మన సోడా అది కలిపారు కదా, అవునవును సో వేసిన తర్వాత కాసేపు అలా పక్కన పెడితే కొంచెం ఫర్మెంట్ అవుతుంది, అవునవును అప్పుడు కొంచెం గుల్లగా వస్తుంది, అంటే కొద్దిగా ఉబ్బుతుంది కదా ఉబ్బుతుంది. మనకి. సో ఇదేంటంటే కొంచెం మీరు అన్నట్టుగా కొంచెం ఆ కుడుములో టైప్ అలా వచ్చింది. అలా వచ్చింది. సో కొంచెం అలా చేసి లేకపోతే కొద్దిగా పెరుగు, పుల్లటి పెరుగు వేసినా మీకు గుల్లదనం వస్తుంది. అంటే మామూలు ఇడ్లీలా అంటే వస్తుంది. కొద్దిగా రెడీమేడ్ గా sponginess. చేసుకునే దానికి కొంచెం పుల్లటి పెరుగునే యాడ్ చేస్తారు, మనం ఫర్మెంట్ చేయకుండా అంటే పెడితే. అంటే మనం పిండి నానబెట్టుకుంటాం కదా, అంటే పిండి రుబ్బగానే వేసేసుకోం కదా, కొద్దిగా నానితే అదేంటంటే మనకి పొంగుతుంది కదా, అదనమాట రాజుగారు చెప్పేసి. అంటే ఎయిర్ గ్యాప్స్ అనేది వచ్చి మనకు అలా స్పాంజీ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో అదొకటి కొంచెం ఇది. సో మామూలు టేస్ట్ చూస్తే ఏంటంటే అది మనకి తమిళనాడు సైడ్లో కాంజీవరం ఇడ్లీ వస్తుంది, సేమ్ ఇలాగే పసుపు ఇది వేసేసి చేస్తారు, కొంచెం మంచి సాఫ్ట్ వేసి కొంచెం పోపు కూడా ఉంటుంది. ఓకే ఓకే సో టేస్ట్ కొంచెం అలాగే ఉంది, ఓకే బట్ ఏంటంటే కొంచెం మెత్తగా వచ్చింది. ఓకే. సో ఈరోజు అప్పాలు మెంతి అప్పాలు బాగున్నాయి, బాగుంది, అంటే స్నాక్ ఐటమ్స్ లాగా చేసి కొంచెం అవును. నిల్వ కూడా పెట్టుకుని మనం దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఆ మేతి ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది, Yes. ఎందుకంటే కసూరి మేతి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాడటం మూలన అది మనం తిన్న ప్రతి బయటికి కూడా ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. తెలుస్తోంది. సో విన్నర్ శ్రీలత అన్నమాట. ఇలా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే శ్రీలత, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దాము శారీ ఎలా ఉందో. ఓకే స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా చక్కగా మంచి వెరైటీ ఇడ్లీలు చేసి పెట్టావు. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్, అలాగే ఇది కూడా. ఓకే స్వాతి అండ్ శ్రీలత, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటని. మీరు కూడా ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాదాల పగుళ్ళు ఎక్కువైనట్లయితే ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అయితే కొబ్బరి నూనెలో పసుపు కలిపి రాత్రి పడుకోబోయే ముందు పాదాలపైన మసాజ్ చేసుకున్నట్లయితే పసుపు ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది, అలాగే కొబ్బరి నూనె పగుళ్ళని తగ్గిస్తుంది. ఈ రోజు మనం చూసిన వామాకు సూప్ మినహా మిగతా 3 వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన కార్న్ బీట్రూట్ మంచూరియాలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మంచూరియా అంటేనే డీప్ ఫ్రైడ్ అండి, బట్ వన్ థింగ్ చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టం. మంచూరియా ఎందుకు ఇష్టమని చెప్పనా? మంచూరియా కానీ ఏ చైనీస్ ఐటమ్ అయినా కూడా అందులో చైనీస్ సాల్ట్ ఉంటుందండి, అజినోమోటో ఉంటుంది. ఈ మోనోసోడియం గ్లూటమేట్ కానీ అజినోమోటో కానీ ఏమైనా కానీ కొంచెం అడిక్టివ్ కేపబిలిటీస్ ఉంటాయి, అంటే పిల్లలు దానికి అడిక్ట్ అయ్యే విధానంగా ఉంటుందన్నమాట. సో అలాంటివి వాళ్ళు తరచూ మళ్ళీ మళ్ళీ తినాలి అని వాళ్ళ బ్రెయిన్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడైతే అలాంటి సిగ్నల్స్ పంపిస్తుందో వాళ్ళు అలాంటి తినాలి అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకటి, మనం ఇంట్లో చేస్తే మేబీ ఈ MSG లేకుండా లేకపోతే ఈ చైనీస్ సాల్ట్ అజినోమోటో లేకుండా చేయొచ్చు, బట్ అది కూడా డీప్ ఫ్రై కాబట్టి రెగ్యులర్ యూసేజ్ రాదు. సో ఈ రెసిపీ నోట్ చేసుకోండి, అవసరం ఉన్నప్పుడు ట్రై చేసుకోండి. కానీ నా అభిప్రాయం ఏంటంటే మీరు ఈ స్వీట్ కార్న్ బీట్రూట్ లాంటివి మనం రాగా తీసుకోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, బీట్రూట్ కుక్ చేయాలనుకుంటే కూడా దాన్ని ఇలా ప్రెషర్ కుక్లో చేసుకోవడం చక్కటి పద్ధతి. ఇక మీరు ఊరించే వంటలో 2 చాలా డిఫరెంట్ రెసిపీస్ చూసారండి. సొరకాయ ఇడ్లీ అలాగే మెంతి అప్పాలు, 2 కూడా రైస్ బేస్డ్ అంటే కార్బోహైడ్రేట్ బేస్డ్ డిషెస్. సొరకాయ ఇడ్లీ ఎక్కడ మార్క్స్ తగ్గిపోయాయంటే పోషక విలువల్లో బొంబే రవ్వ అన్నది అంత మంచి అంటే హెల్దీ ఫుడ్ అనేది కానే కాదు. ఎలా మనం ఇందాక నేను మోనోసోడియం గ్లూటమేట్ గురించి చెప్పాను ప్రాసెస్ ఫుడ్ అని, సిమిలర్గా బొంబే రవ్వ కూడా మనకు అదే రకమైన ఒక ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. ఇవన్నీ అడిక్టివ్గా ఉంటుంది, అంటే బ్రెయిన్కి అడిక్టివ్ క్వాలిటీ ఇస్తుంది. సిగరెట్లు ఎందుకు మళ్ళీ మళ్ళీ తాగుతారండి? ఎందుకు ఇలాంటి ఐటమ్సే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఉన్న కెమికల్ లెవెల్స్ని తారుమారు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే అడిక్టివ్ నేచర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అందరికీ తెలుసు ఇది చేయొద్దు, ఇది తాగొద్దు, అలాంటివి తెలుసు. కానీ మళ్ళీ మళ్ళీ పదే పదే మనం ఎందుకు చేస్తున్నామంటే మన బ్రెయిన్లోని కెమికల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అందుకే మనకు ఆహార పద్ధతులు చాలా 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 ఇంపార్టెంట్. బిగినింగ్లో డిఫికల్ట్ అయినా కూడా మనం అదే రకమైన డైట్ ఫాలో చేస్తూ వస్తే మన బ్రెయినే మనల్ని తర్వాత చక్కగా కరెక్ట్ పాత్కి గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. బ్రెయిన్ అనే ఒక ఆర్గన్ ఎలాంటిదంటే ఇట్స్ అ మాస్టర్ ఆర్గన్ అండి. మనం చేసే ప్రతి దానికి కూడా సిగ్నల్స్ మనకి బ్రెయిన్ నుంచి అందుతూ ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఒక చిన్న విషయం చూసినా, స్మెల్ చేసినా, తింటే కూడాను అన్నిటికీనూ మనకు బ్రెయిన్తో సిగ్నల్స్తో సంబంధం ఉంటుంది. అలాంటి బ్రెయిన్కి తినే ఆహారంకి ఇంత దగ్గర
కనెక్షన్ ఉంటే దాన్ని మళ్ళీ మరింత జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సో బాంబే రవ్వ కంటే కూడా సాధారణంగా మీరు బియ్యం పిండితో చేసిన ఇడ్లీ అయితే అప్పుడు సొరకాయ వాడుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. స్వీట్ కార్న్ అంటే కార్న్ బీట్రూట్ మంచూరియా కొంచెం డీప్ ఫ్రై కదా, మనం అది అంత రెగ్యులర్గా వాడొద్దు. అలాగే సొరకాయ ఇడ్లీ కూడా నేను చెప్పినట్టుగా బాంబే రవ్వ కాకుండా మీరు గోధుమ రవ్వతో చేసుకున్నా ఓకే అండి, లేకపోతే మనం ఉప్పుడు బియ్యం అంటాం కదా, దంపుడు బియ్యంతో అలా చేసుకొని రుబ్బుకొని ఇడ్లీ చేసినా ఓకే. అప్పుడు సొరకాయ యాడ్ చేసినా కూడా కాన్సెప్ట్ బాగుంటుంది. సో ఈ ఊరించే వంటలో చూసిన 2 రెసిపీస్ యాక్చువల్లీ హెల్దీ వితౌట్ బాంబే రవ్వ. అవి 2 నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ దాకా రాలేకపోతున్నారా? డోంట్ వరీ, మీరు ఏదైతే రెసిపీని అందరికీ చేసి చూపించాలి అనుకున్నారో ఆ రెసిపీని ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్స్ ద్వారా గానీ మాకు తెలియచేయండి. మా షెఫ్ గారు వాటిని ఎలా చేసుకోవాలో అందరికీ చేసి చూపిస్తారు. అలా రాసి పంపించినందుకు మీకు మంచి మంచి బహుమతులు కూడా ఉన్నాయి. సో వెంటనే రాసి పంపించండి. రాజు గారు, ఈ రోజు రెసిపీస్ అన్ని చాలా బాగున్నాయండి. ముఖ్యంగా సూప్ అయితే చాలా వెరైటీగా ఉంది. వామాకుతో సూప్ కూడా చేసుకోవచ్చు, అది ఎంత టేస్టీగా ఉంటుంది అనేది ఈ రోజు మీరు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ అభిరుచిలోని వెరైటీస్ ని. మీరు కూడా ట్రై చేయండి, అన్ని చాలా టేస్టీగా ఉన్నాయి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతాయి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి, ఖచ్చితంగా రాసి పంపించండి. ఇది ఇవాళ మన అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.